कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్రమంగా మనము 13 అధ్యాయాలు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం వలన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షం చేత 13 అధ్యాయాల వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. త్రయ అంటే 3 గుణములు, 3 గుణముల యొక్క విభాగ యోగం అంటే పరమాత్మ కంటే భిన్నంగా 3 గుణాలను విభజించి ఆ 3 గుణాలు ప్రకృతికి సంబంధించినవి, మాయకు సంబంధించినవి, అనాత్మకు సంబంధించినవి అని వాటిని మిథ్యాత్వ నిశ్చయం చేసి ఆత్మను వేరుగా ఆ 3 గుణాలకు అతీతంగా మరియు ఆ 3 గుణాల యొక్క కార్యమైనటువంటి ఈ దేహాది సంఘాతం ఏదైతే ఉందో దీనికి నేను ద్రష్టను, సాక్షిని అని తన స్వరూపాన్ని తెలుసుకొని తన స్వరూప స్థితిలో ఉండుట కొరకై ఈ అధ్యాయాన్ని భగవంతుడు ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఈ గుణత్రయ విభాగ యోగానికి అనేక పేర్లు కూడా ఉన్నాయి. గుణత్రయ విచార యోగమని, గుణత్రయ నిర్దేశ యోగమని, గుణాఖ్యాన యోగమని, గుణ విమర్ధన యోగమని, త్రిగుణ వివేక యోగమని, గుణాతీత యోగమని, ప్రకృతి గుణభేద యోగమని, ప్రకృతి పురుష గుణభేద యోగమని, సత్వ రజ తమో గుణమయ జగద్వర్ణన పూర్వక గుణాతీత స్థితి ప్రాప్తి సాధన జ్ఞాన నిదర్శన యోగమని వివిధ నామధేయాలు ఉన్నాయి. ముఖ్యంగా 3 గుణాలంటే మనకు సాధారణంగా తెలుసు. ఏవేవి 3 గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ 3 గుణాలు. ఈ 3 గుణాల యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయి? మనుషులు భిన్న భిన్నంగా ఉంటారు, కానీ ఆయా గుణ ప్రాధాన్యత చేత వారికి ఆ గుణ సంబంధమైనటువంటి స్వభావం ఉంటుంది. తమో గుణము అధికంగా ఉన్నవారు తమో గుణ లక్షణాలు కలిగి ఉంటారు. రజోగుణం అధికంగా ఉన్నటువంటి వారు రజోగుణ లక్షణాలు కలిగి ఉంటారు. సత్వగుణము అధికంగా ఉన్నటువంటి వారు సత్వగుణ లక్షణాలు కలిగి ఉంటారు.
ముఖ్యంగా అవన్నీ విభజన చేసి చెప్తాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం అధికంగా గనక ఉన్నట్లయితే ఆ సత్వగుణం ఉన్నటువంటి వారికి జ్ఞానము కలుగుతుంది. వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో, దైవీ మార్గంలో ఉంటారు. రజోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వారు వ్యవహారంలో ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఉంటారు. రజోగుణం అధికంగా ఉంటుంది. తమో గుణం అధికంగా ఉంటే వారు ఆలసీలు, అంటే సోమరులై ఉంటారు. ఏ పని చేయడానికి కూడా వాళ్ళు ఉద్యుక్తులు కారు. మరియు తమో గుణం కలిగి, తమో గుణ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ గుణాలను బట్టి చూసి మనం మనుషులను, వాళ్ళ వ్యవహారాన్ని బట్టి మనుషులను గుర్తుపట్టవచ్చు. వీరు ఏ గుణానికి చెందినటువంటి వారు వెంటనే మనం గుర్తుపట్టడానికి వస్తుంది. వాళ్ళ వ్యవహారాన్ని బట్టి, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ చేష్టలను బట్టి మనము మనుషులను గుర్తుపట్టడానికి వస్తుంది. ఈ గుణత్రయ విభాగ యోగాన్ని చక్కగా మంచిగా అధ్యయనం చేసినట్లయితే మనకు భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానాలు కూడా కలుగుతాయి. మనిషిని చూడగానే వీడు పూర్వజన్మలో కూడా ఏముండేది గుర్తుపట్టడానికి వస్తుంది. ఆ గుణాలను బట్టి, ఆ వ్యవహారాన్ని బట్టి. అందుకని చాలా గొప్ప ప్రధానమైనటువంటి అధ్యాయం ఇది. మరి గుణత్రయ రహితమైనటువంటి ఆత్మ యొక్క శుద్ధ జ్ఞాన స్వభావం కూడా మనకు ఈ యోగంలో, ఈ గుణత్రయ విభాగ యోగంలో తెలుస్తుంది. 3 గుణాల నుండి విముక్తి నొందుట వలన పరమాత్మలో ఐక్యం కలుగుటచే దీనికి యోగం అన్నారు. యోగం అంటే కలయిక. ఎవరెవరి కలయిక అంటే జీవ బ్రహ్మల యొక్క కలయిక. ఈ గుణత్రయ విభాగ యోగం ద్వారా మనకు జీవ బ్రహ్మల యొక్క ఐక్య జ్ఞానం కూడా కలిగి మనకు సుస్వరూప సాక్షాత్కారం కూడా కలిగేందుకు అవకాశం. ఎందుకంటే ప్రపంచమంతా కూడా 3 గుణాలతోనే యుక్తంగా ఉంది. ఈ 3 గుణాలను వివేకం చేసి వాటికంటే భిన్నంగా ఆత్మను నేను ఉన్నానని తెలుసుకుంటే ఈ విధంగా కూడా మనము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. కనుక జీవబ్రహ్మల యొక్క ఐక్యం ఈ అధ్యాయం ద్వారా పొందడానికి వీలుంది కాబట్టి దీనికి యోగము అన్నారు. నిష్కామ పరులైనటువంటి వారు, నిష్కామ కర్మయోగులు, వారిని గురించి 3వ అధ్యాయంలో చెప్పబడింది. ధ్యాన యోగ పరులైనటువంటి వారి గురించి 6వ అధ్యాయంలో చెప్పబడింది. భక్తి యోగులను గురించి 12వ అధ్యాయంలో చెప్పబడింది. మరి జ్ఞానయోగులను గురించి ఈ వెనుక జరిగిన 13వ అధ్యాయము, ఈ 14వ అధ్యాయము. అట్లే ఇక మిగతా అధ్యాయాలన్నీ కూడా జ్ఞాన షట్కంలోనే అంతర్భూతములు ఉన్నాయి కాబట్టి జ్ఞానమే ప్రధానంగా ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. అందులో ప్రధానంగా ముఖ్యంగా గత అధ్యాయంలో 13వ అధ్యాయంలో విస్తారంగా జ్ఞానం గురించి చెప్పినాడు. అక్కడ చెప్పినటువంటి కొన్ని అవశిష్ట విషయాలనే ఇప్పుడు ఈ అధ్యాయంలో పూర్తి చేస్తున్నాడు. ఈ అధ్యాయం చదివినచో సత్వగుణము, రజోగుణము, తమో గుణము కలిగి ఉండినప్పుడు జీవుడు ఎలా ఉంటాడు, ఆ గుణములు కలిగి ఉండిన కాలమున దేహము వీడిపోయినచో ఏ ఏ లోకాలను పొందుతాడు, మరల జన్మ ఎత్తినప్పుడు ఏ రూపంతో అతడు పుడతాడు అనేటువంటి తత్వము మనకు ఈ గుణత్రయ విభాగ యోగం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా 3 గుణాలను అతిక్రమించి 3 గుణాలు లేనటువంటి ముక్తాత్ముడు, జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు, జీవన్ముక్తి ప్రకరణం కూడా ఇందులో ఉంది. మరి శరీరాన్ని వదిలిన తర్వాత అతడు ఎటువంటి బ్రహ్మమును పొందుతాడు? ఎటువంటి బ్రహ్మం అంటే అనేక బ్రహ్మలు ఉన్నాయా? సగుణ బ్రహ్మ అని, కారణ బ్రహ్మ అని, కార్య బ్రహ్మ అని, శుద్ధ బ్రహ్మ అని అనేక రకాలుగా శాస్త్రంలో చెప్పబడ్డాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది శుద్ధ బ్రహ్మ. ఈ కారణ బ్రహ్మ, కార్య బ్రహ్మ, సగుణ బ్రహ్మ ఇవన్నీ మాయా యోగం చేత మాయను అభిమానించినప్పుడు ఈ బ్రహ్మలన్నీ ఏర్పడ్డాయి. కానీ వాస్తవంగా శుద్ధ బ్రహ్మ ఒకటే సత్యం. మరి ఏ బ్రహ్మను పొందుతాడు ఇతడు ఒకవేళ శరీరాన్ని వదిలిన తర్వాత అనేటువంటి విషయం కూడా ఈ అధ్యాయంలో చర్చించబడుతుంది. కావున ఈ విషయాలన్నీ ముఖ్యంగా తెలుసుకునదగినవి కాబట్టి ముముక్షు అయినటువంటి వాడు తప్పకుండా ఈ అధ్యాయాన్ని అధ్యయనం చెయ్యాలి అని చెప్తూ ఇక్కడ అర్జునుడు ప్రశ్న చేయకుండానే అర్జునుల్లో కొన్ని శంకలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ శంకా నివృత్తి కోసము భగవంతుడు స్వయంగానే తానే ఈ అర్జునులు ఈ విధమైనటువంటి శంకలు ఉంటాయి అని గ్రహించి స్వయంగా ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాడు.
ఏ విధంగా శంకలు కలిగేందుకు అవకాశం ఉంది అంటే, ఇంతకు పూర్వము ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, ఆ విషయాల మీద 13వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. మరియు క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి క్షేత్రజ్ఞం చాపి మాం విధి సర్వక్షేత్రేషు భారత అని అంటూ క్షేత్రము మరి క్షేత్రమును తెలుసుకునేటువంటి క్షేత్రజ్ఞుడు, వీరిద్దరు ఎవరో కాదు, నాకంటే భిన్నులు కారు వీరు. క్షేత్రము నేనే, క్షేత్రజ్ఞుడు నేనే అని జగద్బ్రహ్మల యొక్క మరి జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని కూడా చెప్పినాడు. క్షేత్రజ్ఞ రూపమైనటువంటి ఆత్మయే పరమాత్మ అని చెప్పినాడు. అంటే మొత్తం భగవద్గీత అంతా కూడా 3 ముచ్చట్లు చెప్తుంది. ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ. బ్రహ్మమే సత్యము, ఈ జగత్తు అంటే జూట, వాస్తవం కాదు. మరి జీవుడెవరు? బ్రహ్మం అని 3 ముచ్చట్లు మొత్తం కేవలం ఒక భగవద్గీతే కాదండి, సకల ఉపనిషత్తులు, సకల పురాణాలు, శాస్త్రాలన్నీ ఈ 3 ముచ్చట్లే చెప్తాయి. మరి ఇంత పెద్ద గ్రంథం ఎందుకంటే ఆ 3 ముచ్చట్లు చెప్తాను అయిపోతుంది కదా. బ్రహ్మ సత్యం ఉన్నది నాయన, జగత్ మిథ్య, నువ్వు బ్రహ్మవే, జీవుడు బ్రహ్మవే అనితో చెప్తే అయిపోతుంది కదా. మరి ఇంతగానమా? అబ్బా 3 నెలల నుంచి వింటాను, ఇంకా ఉడతలేదు, ఇంకా నెల మిగిలి ఉన్నది, ఇంకా గ్రంథం మిగిలి ఉన్నది. మళ్ళీ అదే విషయం చెప్తా. చెప్పిందే చెప్పు, పాడిందే పాట. నువ్వు బ్రహ్మవు, నువ్వు బ్రహ్మవు, నువ్వు బ్రహ్మవు, ఇదే ముచ్చట, ఇంకేం కాదు. ఎన్నిసార్లు చెప్తావు? విని విని మాకు ఏమంటారు, వేసట వస్తుంది అంటారు. అంటే వేదాంతంలో ఎన్ని మార్లు చెప్పినా కానీ ఇది దోషంగా పరిగణించబడదు అంటారు. ఎందుకనంటే ఇది మనకు ఏ జన్మలో ఉన్నటువంటి సంస్కారం కాదు. ఇది కొత్తగా మనం ఇప్పుడు ప్రవృత్తి అయ్యి తెలుసుకుంటున్నాము. సంసారమా అనేక జన్మల్లో అనుభవం ఉన్నది మనకు, కానీ పరమార్థము ఏ జన్మలో లేదు, ఇప్పుడే కొత్తగా ప్రవృత్తి అయినాము. మరి అది సూక్ష్మం కూడా ఉంటుంది ఆ పరబ్రహ్మతత్వం. మరి అది తొందరగా ఒకసారి చెప్తే బోధ కాదు, అందుకని పదే చెప్పాలి కదా. ఒక తల్లి పిల్లవానికి ఒక శ్లోకం నేర్పుతుంది కదా, శుక్లాంబరధరం విష్ణు అని శ్లోకం నేర్పుతుంది. ఒక పారి అనగానే వానికి వస్తుందా? మళ్ళీ చెప్పాలి. మళ్ళీ చెప్పరా అంటే నాకు యాదకి లేదు, మళ్ళీ చెప్పు అంటాడు. మళ్ళీ చెప్తుంది, ఎన్నిసార్లు అయినా చెప్తుంది. మరి విసుగు పడుతుందా తల్లి? విసుగు పడదు. అట్లా చెప్తూనే ఉంటుంది శాస్త్రం. మనకు శాస్త్రం కూడా మనకు తల్లి లాంటిది కదా. మాతాపితృ సహస్రేభ్యహాపి హితైషిణ వేదేన ఉక్తం బ్రహ్మాత్మైకత్వవి అని మనకు ఉపనిషత్ భాష్యంలో శంకరుల వారు అంటారు. 1000 మంది తల్లిదండ్రుల కంటే కూడా అధికమైనటువంటి మన హితమును కోరేటువంటి తల్లి లాంటిది శాస్త్రం, ఉపనిషత్. ఆ ఉపనిషత్తు యొక్క సారమే భగవద్గీత. అందుకని భగవద్గీత కూడా పదే చెప్పిన విషయమే చెప్తుంది. కానీ కొన్ని ప్రక్రియలు మార్చి చెప్తుంది. విషయం అదే, కానీ ప్రక్రియలు మార్చి చెప్తుంది. మనం రోజు తినేది గదే కదా, భోజనం. రోజు ఏమి తింటాను? బువ్వ, అన్నం, గదే కదా. దాన్నే మరి ఇప్పుడు పుట్టినప్పటి నుంచి తింటున్నారు. మీకేమన్నా విసుగు అనిపిస్తుందా? మళ్ళీ తినాలనిపిస్తుంది. తినే వచ్చినారు కదా ఇప్పుడు కదా. మరి తిన్నదే తింటే విసుగు అనిపిస్తలేదు కదా. మరి విన్నదే వింటే ఎందుకు విసుగు పడతారు? వినాలి. ఎందుకంటే తత్వం చాలా గుహ్యమైనటువంటిది, రహస్యమైనటువంటి, సూక్ష్మమైనటువంటి తత్వం కాబట్టి పదే వినగా అది దృఢపడుతుంది. అదే ఏదైనా ఒక శ్లోకం మనం కంఠస్థం చేయాలంటే ఒకసారి చదివితే కంఠస్థం అవుతుందా? ఏకసంధాగ్రాహులు ఉంటారు కొంతమంది. ఒకసారి ఇట్లా వింటే చాలు దాన్ని అట్లా పట్టుకుంటారు. అట్లాంటి బుద్ధి కూడా ఉంటుంది కొంతమందికి, కానీ మనకెక్కడిది అంత బుద్ధి కదా. కాబట్టి ఎన్నిసార్లు అయినా కానీ వింటే తప్పు లేదు. వినగా అది దృఢపడుతుంది మనకు. కాబట్టి మనకు పూర్వాధ్యాయంలో జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని గురించి చెప్పినాడు. మరి అట్లే 13వ అధ్యాయంలో 19వ శ్లోకం నుండి ఈ క్షేత్రజ్ఞ సంయోగంతోనే, అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగంతోనే ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు ఉత్పన్నమైందని చెప్పాడు. మరి కర్తృత్వ భోక్తృత్వాలతో కూడిన గుణ వికారము, సంసారము ప్రకృతి చెందిందే కాబట్టి ప్రకృతికి సాక్షి అయిన ఆత్మకు మాత్రం వాస్తవంగా దేనితో సంబంధం లేదు. ప్రకృతి యొక్క సాంగత్య దోషంతో ఈ జీవునికి ఏ దోషం అంటబడదు. అయినా కానీ తాదాత్మ అభిమానం చేత దాంతో అభిమానం పెట్టుకొని దాని దోషాలను, దాని గుణాలను అన్ని తన మీద ఆరోపిస్తున్నాడు.
కర్తృత్వము, భోక్తృత్వము, సుఖిత్వము, దుఃఖిత్వము, రాగము, ద్వేషము, కామము, క్రోధం, ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. అయినా కానీ నా ధర్మాలని అభిమానిస్తాడు. నేనే కర్తను, నేనే భోక్తను, నాకు సుఖం కలిగింది, నాకు దుఃఖం కలిగింది, నాకు కోపం వచ్చింది అంటాడు కదా. ఇవన్నీ ఎవరి ధర్మాలు? ఆత్మధర్మాలు కావు, ప్రకృతి ధర్మాలు, శరీర ధర్మాలు. అయినా కానీ తన మీద ఆరోపణ చేసుకొని నాకే కలుగుతున్నవి అని అనుకుంటాడు భ్రాంతి చేత. అయితే ఈ అధ్యాయాన్ని అంటే 13వ అధ్యాయాన్ని అంతటిని కూడా పర్యాలోచన చేస్తే అనేక సంశయాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. అంటే ప్రకృతి ఏ విధంగా ఏ ఆశ్రయంతో భూతజాలాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ ప్రకృతి సమస్త భూతజాలాన్ని అంటే సమస్త భూతకోట్లను, జగత్తునంతా సృష్టించిందంటే స్వతంత్రంగా ఉండి సృష్టించిందా, ఎవరినైనా ఆశ్రయించుకొని సృష్టించిందా అని ప్రశ్న కదా. సాధారణంగా స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే జగత్తు ఉత్పన్నమవుతుంది, అంటే సంతానం ఉత్పన్నమవుతుంది. స్త్రీ ఒక్కతే స్వతంత్రంగా ఉత్పన్నం చేయలేదు కాబట్టి మరి అక్కడ పురుషుని యొక్క సహాయం కూడా ఉంటుంది. అట్లా మరి ఈ ప్రకృతి కూడా స్వతంత్రంగానే ఈ జగత్తును ఉత్పన్నం చేస్తుందా, లేదా చైతన్యాన్ని ఆశ్రయించుకొని జగత్తును ఉత్పన్నం చేస్తుందా? ఇదొక శంక. మరి ప్రకృతిలో గుణాలు ఏమేమి ఉన్నాయి, ఆ గుణాలతో జీవునికి సంబంధం ఎలా ఏర్పడింది, మరి వాటి చేత ఈ జీవుడు ఏ విధంగా బద్ధుడవుతున్నాడు, ఆ గుణసంగం చేత ఏమేమి జన్మలు ప్రాప్తమవుతున్నాయి జీవునికి, మరి సత్వాది గుణాల నుండి విడిపడే ఉపాయం ఏమిటి, మరి గుణ విముక్తునికి సాధించిన సిద్ధపురుషుని యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస అర్జునులో కలుగుతుంది అని భగవంతుడే ఊహించి ఆ జిజ్ఞాసను శాంతింపజేయడానికి ఆ శంకలకు సమాధాన రూపంలో ఈ 14వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదటి శ్లోకము చదవండి. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. మునయః సర్వే, మునయః అంటే మునులు అంటే మననశీలులు, ఎల్లప్పుడూ ఆత్మచింతన చేసేటువంటి మునులు. సర్వే వారందరూ కూడా యద్ జ్ఞాత్వా దేన్ని తెలుసుకొని, ఇతః అంటే ఈ విధంగా తెలుసుకునుట వలన వారు పరాం సిద్ధిం అంటే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానసిద్ధిని గతాః అంటే పొందిరో. అట్టి పరం జ్ఞానానాం జ్ఞానముత్తమం, శ్రేష్టమైనటువంటి జ్ఞానములన్నిటిలో ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని భూయః అంటే మళ్ళీ ప్రవక్ష్యామి అంటే చెప్తానన్నాడు. ఇక్కడ భూయః అంటే మళ్ళీ చెప్తానన్నాడు. మళ్ళీ చెప్తానంటే ఏమన్నాడు దాని అర్థం? ఇదివరకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను నేను. 2వ అధ్యాయము 11వ శ్లోకం మొదలుకొని ఇంతదరగా నేను జ్ఞానము, మరి కర్మ, ఉపాసన అన్నీ చెప్తూ వచ్చాను నేను. నీకు మళ్ళీ చెప్తాను అంటాడు. మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే ఎంతవరకు దగ్గర దృఢ జ్ఞానం కలగదో అంతవరకు చెప్తూనే ఉంటాడు, మనం వింటూనే ఉండాలి. మరి ఎప్పుడు దృఢ జ్ఞానం కలుగుతుంది అంటారు? మనకు దృఢ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటారు? 4 నెలలు పూర్తయ్యే వరకు కలుగుతుంది అంటారా? ఉందా విశ్వాసం పక్క? లేదా ఇప్పుడు ఇదివరకే కలిగిందని అంటారా? చాలా సంతోషం అట్లా అంటే కదా. ఇదివరకే మాకు జ్ఞానం కలిగింది, మేము బ్రహ్మమే అంతే, ఏం కాదు, ఇక మేము శరీరం కాదు, మేము మనుషులం కాదు. మాతాజీ నువ్వు ఉంటే సంతోషం మాకు కదా. వినాలి. ఎంతవరకు మనకు దృఢబోధ కలగదో అంతవరకు వింటూనే ఉండాలి. మేము పోయిన తర్వాత వింటూనే ఉండండి. యూట్యూబ్లో వినండి. ఉన్నాయి కదా మన అన్ని ప్రవచనాలు, గాలికి పోలే అన్ని కట్టేసినాం, శబ్దాలను అన్నిటిని కట్టేసి ఆ యూట్యూబ్లో పెట్టినాం. మళ్ళీ వినడానికి వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ వినండి. ఇంటికాడ కూర్చొని వినొచ్చు మంచిగా. ఇట్లా ఎప్పుడు వింటూనే ఉండండి. ఇక్కడ శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు చెప్తూ ఉన్నాడు, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం. సంపూర్ణ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతా కూడా ప్రకృతి నుండే ఉత్పన్నమైంది.
మరి క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ధి భరతర్షభ. ఈ జగత్తు క్షేత్రజ్ఞుల యొక్క సంయోగం చేత ఏర్పడింది అంటాడు. కేవల ప్రకృతి ద్వారా ఉత్పన్నం కాలే, కేవల చేతనం ద్వారా ఉత్పన్నం కాలే. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అని అంటే కేవలం ఫ్యానే తిరుగుతుందా? కరెంట్ ఉంటే తిరుగుతుందా? కరెంట్ లేకుంటే తిరుగుతుందా? కరెంట్ ఉంటే కేవల ఫ్యాన్, కరెంటు స్విచ్ ఆఫ్ చేస్తే కేవలం ఫ్యాన్ అయితే ఉంది కానీ తిరుగుతుందా? తిరగదు. పోనీ బటన్ వేయకుండా ఆ వైర్లో కరెంట్ ఉంది, అది తిరుగుతుందా? గాలిని ఇస్తుందా? కేవలం కరెంటు అట్లా ఇవ్వదు. మరి ఎట్లా ఇస్తుంది? రెండింటి యొక్క సంబంధం అయినప్పుడు, ఆ ఫ్యాన్తో కరెంటు సంబంధమైనప్పుడు అది పనిచేస్తుంది, తిరుగుతుంది, గాలిని ఇస్తుంది. అట్లా ఈ జగత్తు కూడా ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే ఉత్పన్నమైంది. ఇదంతా ఎందుకు? మన అనుభవం ఉన్నది కదా. ఈ గృహస్థులందరికీ అనుభవమే ఉన్నది అలా. స్త్రీ పురుషుల యొక్క సమాగమం చేతనే సంతానం ఉత్పన్నమవుతుంది. కేవలం స్త్రీ చేత కాదు, కేవలం పురుషుని చేత కాదు, స్త్రీ పురుష సంయోగం చేతనే సంతానోత్పత్తి అవుతుంది. ఇది అందరికీ అనుభవం ఉన్నది. అట్లా ఈ జగత్తంతా కూడా ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే ఉత్పన్నమైంది అని ఇంతకు పూర్వము 13వ అధ్యాయంలో చెప్పినాడు. ఇది ఉక్తం అంటే ఇదివరకు చెప్పబడింది. తత్ర నిరీశ్వర సాంఖ్య మత నిరాకరణేన క్షేత్రజ్ఞ సంయోగస్య ఈశ్వరాధీనత్వం వక్తవ్యం. అయితే సాంఖ్య శాస్త్రజ్ఞులు ఉన్నారు. 6 ఆస్తిక శాస్త్రాలు ఉన్నాయని మనం అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. పూర్వమీమాంస అంటే కర్మకాండ, ఉత్తర మీమాంస అంటే వేదాంతం. ఈ 2 మీమాంసా శాస్త్రాలు. మరియు సాంఖ్యము, యోగము, కపిల భగవాన్ చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రము మరియు పతంజలి భగవాన్ చెప్పినటువంటి యోగ శాస్త్రం, అవి 2. మరియు గౌతమ ఋషి చెప్పిన న్యాయశాస్త్రము, కానాద ఋషి చెప్పినటువంటి వైశేషిక శాస్త్రము, అవి 2. ఇవి ఆస్తిక శాస్త్రాలు అంటారు. అందులో సాంఖ్యులు ఎవరైతే ఉన్నారో వారంటారు కేవలం ప్రకృతియే స్వతంత్రంగా సృష్టిని రచన చేస్తుంది, పురుషుని యొక్క అపేక్ష ఏమి లేదంటారు వాళ్ళు. పురుషుని యొక్క అంటే చైతన్యం యొక్క అపేక్ష ఏమి లేదు, ప్రకృతియే స్వతంత్రంగా జగత్తును నిర్మాణం చేస్తుంది, పురుషునికి భోగమోక్షాలు ఆ ప్రకృతియే ఇస్తుంది అంటారు. అంటే వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరన్నమాట. ఈశ్వరుని ఒప్పుకోరు. సాంఖ్యులు కానీ, పూర్వమీమాంసకులు కానీ, ఇంకా నాస్తికులు కానీ ఈశ్వరుని ఒప్పుకోరు. కేవలం ప్రకృతియే జగత్తును రచన చేస్తుంది అంటారు. కానీ వేదాంత సిద్ధాంతానుసారంగా అది యోగ్యం కాదు. మరేమనగా ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే జగత్తు ఉత్పన్నమైంది అని చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా కారణం గుణ సంయోస్య సదసద్యోని జన్మసు. ఈ జీవుడు ఈ ప్రకృతి యొక్క గుణాల చేత తాదాత్మ్యాన్ని పొంది అంటే వాటి చేత అభిమానం పెట్టుకొని ఇతడు ఉచ్చ నీచ జన్మలను పొందుతూ ఉన్నాడు. సద్యోని అంటే దేవయోనులు, దేవతాయోనులు, దేవ, గంధర్వ, గరుడ, కిన్నర ఇత్యాది జన్మలు పొందుతాడు. మరి నీచయోనులు అంటే పశు, పక్షి, క్రిమి, కీటకాలు మొదలైనటువంటి నీచయోనుల్లో పోతాడు. లేదా మిశ్రితమైనటువంటి కర్మ చేసుకుంటే మనుష్య యోనికి వస్తాడు. ఈ విధంగా జన్మలు ఎందుకని ప్రాప్తమవుతున్నాయి ఈ పురుషునికి అంటే ఆ గుణాలతో సంఘం పెట్టుకున్నాడు. సంఘం అంటే సంబంధం పెట్టుకున్నాడు. అందువల్ల అతడు ఉచ్చ నీచ యోనుల్లో తిరుగుతూ ఉన్నాడు అని పూర్వ అధ్యాయంలో చెప్పింది. తత్ర కస్మిన్ గుణే కథం సంగః కేవా గుణాః కథం వా తే బధ్నంతి ఇది వక్తవ్యం. ఈ విషయంలో మరి గుణాలతో సంఘం పెట్టుకున్నాడంటే ఏ గుణంతో ఏ విధంగా ఆసక్తి సంఘం పెట్టుకున్నాడు, సంబంధం పెట్టుకున్నాడు, మరి ఆ గుణాలంటే ఏమిటి, మరి ఆ గుణాలు జీవుణ్ణి ఏ విధంగా బంధిస్తాయి, ఈ విషయాలను కూడా చెప్పాలి. దానికోసము ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాడు. తత భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. భూత ప్రకృతి మోక్షంచ, ఈ భూతాలంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, వీటన్నిటిని తెలుసుకుంటే అతడు పరమ పదవిని పొందుతాడు అని పూర్వ అధ్యాయంలో చెప్పినాడు. తత్ర భూత ప్రకృతి శబ్దేభ్యో గుణేభ్య కథం మోక్షణం స్యాత్ ముక్తస్య చ కిం లక్షణం ఇది వక్తవ్యం. మరి ఆ భూత ప్రకృతి శబ్దాలైనటువంటి ఏ గుణాలు ఉన్నాయో వాటి నుండి ఈ జీవుడు ఏ విధంగా ముక్తిని పొందుతాడు, మరి ముక్తిని పొందినటువంటి జీవన్ముక్తిని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా చెప్పాలి. తదేతత్ సర్వం విస్తరేణ వక్తం, ఈ విషయాలన్నిటిని కూడా మళ్ళీ విస్తారంగా చెప్పుట కోసమయ్యి
చతుర్దశో అధ్యాయ ఆరభ్యతే. ఈ 14వ అధ్యాయం ప్రారంభించబడుతుంది. తత్ర వక్షమాణమర్థం ద్వాభ్యాం స్తువన్ శ్రోతॄణాం రుచిముత్పత్తయే. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పుట కోసమై మొట్టమొదలు భగవంతుడు 2 శ్లోకాలలో, అంటే 1వ శ్లోకము 2వ శ్లోకంలో ఇక్కడ జ్ఞానమును మరియు ఆ పరమగతి అంటే మోక్షము, ఆ మోక్షాన్ని పొందేటువంటి వారి గురించి కొంచెము స్తుతి చేసి చెప్తాడు. జ్ఞానం గురించి స్తుతి చేసి చెప్తున్నాడు. మరియు ఆ పరమగతి మోక్షం అంటే ఏమిటి దాని గురించి స్తుతి చేసి చెప్తూ ఉన్నాడు. మరియు ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వారు నా యొక్క స్వరూపులే అయిపోతారు, వారికి పునర్జన్మ అంటూ ఉండదు అని మోక్షం గురించి కూడా స్తుతి చేసి స్తుతి ఎందుకు చేస్తారు? స్తుతి చేసి చేయడంలో ప్రయోజనం ఏమిటి అంటే, స్తుతి చేసి చెప్పితే శ్రోతా పురుషులు ప్రవృత్తి అవుతారు. ఎందుకు అదే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు కొంతమంది. అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అంటే, ఆ వస్తువులను అందరూ తీసుకోవాలి, దానిలో ప్రవృత్తులు కావాలి. అట్లా ఇక్కడ కూడా స్తుతి చేసి చెప్తున్నాడు జ్ఞానం గురించి, ఆ జ్ఞాన గమ్యమైనటువంటి మోక్షం గురించి. మరి ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొంది ముక్తులవుతారో వారి గురించి చెప్తూ ఉన్నాడు అన్నమాట స్తుతి చేసి. అందుకని ఇప్పుడు 2 శ్లోకాలను చదువుకొని వాటి అర్థాన్ని తెలుసుకుందాం. చదవండి. మొదటి శ్లోకం చదివినాం కదా, సరే మొదటి శ్లోకం యొక్క అర్థాన్ని మొదలు తెలుసుకుందాం. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిం ఇతోగతాః. జ్ఞానం అంటే జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం. దేని చేత జ్ఞేయ వస్తువు తెలియబడుతుందో దానికి జ్ఞానం అంటాం. ఏ విధంగా ఇది ఘటము, ఇది పటము అని మనం తెలుసుకున్నప్పుడు ఘట జ్ఞానం అయింది. ఆ ఘట జ్ఞానం చేత ఎవరు తెలియబడ్డారు? ఘటం తెలియబడింది. ఆ ఘటము దేని చేత తెలియబడుతుందో దానికి జ్ఞానం అన్నాం. అట్లే ఇక్కడ కూడా పరమాత్మ యొక్క జ్ఞానము మనకు అవుతుంది కాబట్టి ఆ పరమాత్మనే దేని చేత తెలియబడుతున్నాడు అంటే ఏ జ్ఞానం చేత తెలియబడుతున్నాడో దాని గురించి చెప్తూ ఉన్నాడు. పరమాత్మ జ్ఞాన సాధనం. జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞాన సాధనం. అది ఎటువంటిది అంటే పరం అంటే శ్రేష్టం అన్నాడు. అన్ని జ్ఞానాల కంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానం పరమాత్మ జ్ఞానం. మరియు ఉత్తమం అన్నాడు. పరవస్తు విషయత్వ పరమాత్మకు సంబంధించింది కాబట్టి అది ఉత్తమమైనటువంటి జ్ఞానము అని చెప్పినాడు. అయితే ఇక్కడ జ్ఞానం అనంటే పూర్వ అధ్యాయంలో కూడా మనకు 20 ప్రకారాల జ్ఞానాలు చెప్పిన. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్య, మనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దోషానుదర్శనం అని అంటూ 20 జ్ఞానాల గురించి చెప్పినాడు. మరి వాటి గురించే చెప్తున్నావా ఇక్కడ అనంటే అవి కాదు అంటాడు. జ్ఞానం అంటే భగవంతుని తెలుసుకోవడానికి సాధనం. అయితే ఈ అమానిత్వాది ఏ జ్ఞానాలైతే చెప్పుకున్నామో పూర్వము వాటి గురించి చెప్పడం లేదు. అవైతే సాక్షాత్ సాధనాలు ఉన్నాయి, కానీ కొన్ని బహిరంగ సాధనాలు ఉన్నాయి కదా, వాటికి చెప్తున్నాము. వాటిలో శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము అని చెప్తున్నాము. మరి బహిరంగ సాధనాలు ఏవి అంటే యజ్ఞాదులు అన్నాం. యజ్ఞాదులు జ్ఞానం ఎలా అవుతాయి అంటే జ్ఞానానికి సాధనాలు ఉన్నాయని జ్ఞానాలు అన్నాం. పూర్వంలో కూడా అమానిత్వం, అదంబిత్వం అనేటువంటి ఆ గుణాలు చెప్పుకున్నాం. అవి జ్ఞానాలు కావు, అయినా జ్ఞానాలని లెక్కబెట్టి చెప్పినాడు. ఎందుకు అంటే జ్ఞానానికి సాధనాలు ఉన్నాయని జ్ఞానాలు అన్నాడు. అట్లా ఇక్కడ యజ్ఞాది బహిరంగ సాధనాలను కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాలు అంటున్నాడు. ఆ బహిరంగ సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా జ్ఞానంలోనే గణన అవుతాయి. వాటన్నిటికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉందో ఆత్మవస్తు విషయక జ్ఞానము, పరమాత్మగా సంబంధించినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఇదివరకు ఎంతోమంది మునులు పొంది వాళ్ళు ముక్తులైపోయినారు. మరి వారిలాగా మనం కూడా తెలుసుకున్నట్లయితే మనం కూడా తులమవుతాము. అందువల్ల మరి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తులవుతారు అని చెబితేనే కానీ ఈ గ్రంథమునందు ప్రవృత్తులవుతారు. మనకు మోక్షం కలుగుతుందంట, అయిన దానికి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని ఒక జిజ్ఞాసతో ఈ గ్రంథమునందు ప్రవృత్తులవుతారు అని జ్ఞానం యొక్క స్తుతి చేసినాడు. మరియు 2వ శ్లోకం చదవండి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః
సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఇదం జ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని ఉపాశ్రిత్య అంటే ఆశ్రయించి అంటే జ్ఞానాన్ని పొంది మమ సాధర్మ్యం ఆగతాః. ఇంతకుముందు శ్లోకంలో ఏ మునులైతే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని ముక్తులైనని చెప్పారు కదా, వారు ఏ విధంగా ముక్తులైనరు అంటే వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొంది నా యొక్క స్వరూపాన్నే పొందినారంట. అంటే వారు నేను ఇద్దరం వేరు కాదు, జ్ఞానే త్వాత్మైవ మే మతం అని ఇంత పూర్వం చెప్పిన ప్రకారంగా ఈ మునులు ఏ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని ముక్తులయ్యనరో వారు నా యొక్క స్వరూపులే అయిపోయినారు. మమ సాధర్మ్యం ఆగత, నా యొక్క స్వరూపులే అయినారు, భగవత్ సమాన స్థితిని పొందినారు. అటువంటి వారు సర్గే అపి సృష్టి కాలం నందు నా ఉపజాయంతే. నన్ను తెలుసుకున్నటువంటి వారు సృష్టి కాలంలో మళ్ళీ వారికి జన్మ అంటూ ఉండదు. ప్రళయ కాలంలో వారు నాశనాన్ని కూడా పొందరు, అంటే వారికి జన్మ మరణాలు ఉండవు అని చెప్పినట్లయింది. అందువల్ల మరి జన్మ మరణము అనేటువంటిది లేకుండా చేసుకోవాలంటే దానికి ముఖ్య సాధనం ఏమని చెప్పినట్లయింది? జ్ఞానం ఒక్కటే, జ్ఞానమే ఏకైక సాధనము, మరొకటి కాదు అని చెప్పినట్లయింది. అందువల్ల భగవంతుడు మనకు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాడు కదా, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు అంటే వేరే ప్రకారం చేత చెప్తున్నాడు, ఇంకో రకంగా చెప్తున్నాడు. చెప్పే విషయం అదే కదా. ఇప్పుడు ఒక ఊరికి పోయేది ఉంటే ఇప్పుడు కొత్తపేటకు రావాలంటే చుట్టూ అనేక ఊర్లు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? ఏ ఊరు నుంచి వచ్చినా కానీ కొత్తపేటకే వస్తాం. అట్లా ఏ బాటని అనుసరించి వచ్చినా ఇక్కడికే వస్తాం. అట్లా మనం ఏ ప్రక్రియను అనుసరించిపోయినా కానీ ఆ పరమాత్మనే పొందుతాం మనం. అందుకని మహాత్ములు కూడా శాస్త్రాల్లో అనేక ప్రకారాలుగా బోధించారు. ఎందుకనంటే పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని అంటారు. ఒకే తీరుగా ఎప్పుడూ చెప్తూ ఉంటే ఏం చెప్పినా చెప్పిందే చెప్తాను ఊకో అంటారా లేదా? అందుకని దాన్నే మార్చి ఇంకో రకంగా చెప్తే ఓ బాగుంది అంటారు. తిన్నదే బువ్వ కదా, దాన్ని ఒకసారి వంకాయ కూరతో తింటాం, ఒకసారి బీరకాయ కూరతో తింటాం, ఒకసారి బెండకాయ కూరతో తింటాం కదా. ఇక కొంచెం విసుగొస్తే అవే బియ్యాన్ని పిండి విసిరి రొట్టెలు చేసుకుంటాం కదా, లేదా ఉప్మా పోసుకుంటాము. తినేది అదే కానీ రకరకాలుగా చేసుకొని తింటామని. అట్లా అనేక ప్రక్రియల ద్వారా చెప్తూ ఉంటారన్నమాట మహాత్ములు. ఎట్లా చెప్పినా మన మేలు కోసమే, అలా ఏ ప్రక్రియ ద్వారా చెప్పినా కానీ మన మేలు కోసమే. యయా భవేత్ పుంసాం వ్యుత్పత్తి ప్రత్యేగాత్మని సాచైవ ప్రక్రియ సత్ సాధ్వి సాచా నవస్థితి అని సురేశ్వరాచార్యులు చెప్తారు. ఏ ప్రక్రియతో చెప్పినా కానీ చివరికి మనకు ఆ పరమాత్మ జ్ఞానమే కలుగుతుంది. అంటే అన్ని ప్రక్రియలు ఎందుకు చెప్పారు అని అంటే అందరికీ ఒకే ప్రక్రియ నచ్చదు. అందుకని భిన్న భిన్నంగా చెప్తే ఎవరికి ఏది నచ్చితే అది తీసుకొని ముక్తులవుతారు దాన్ని విచారం చేసి అని చెప్పినారు. ఎవరే ప్రకారంగా చెప్పినా మన మేలు కోసమే అంటారు కదా. జో కుచ్ హోతా హై అప్నే భలాయికే లియే హోతా హై అని హిందీలో అంటారు. ఏది జరిగినా మన మంచికే అంటారా లేదా? ఏది జరిగినా మన మంచికే అంటారు. అట్లా వాళ్ళు ఏ విధంగా చెప్పినా మన మంచి కోసమే చెప్తూ ఉంటారన్నమాట మహాత్ములు కానీ, ఇక్కడ భగవంతుడు కానీ, ఉపనిషత్ మాత కానీ, ఎవరు ఏది చెప్పినా మన మంచి కోసమే, మన కళ్యాణం కోసమే చెప్తారన్నమాట. ఇదివరకు ఒకసారి ఒక దృష్టాంతం చెప్పి ఉంటే యాదుకుందా? ఏం దృష్టాంతం చెప్పారు? ఏది జరిగినా మన మంచి కోసమే. ఏళ్ళు దిగిపోయింది, యాదికుంది. వా మంచిగా ఉన్నారు అంటే ఇక మేము చెప్పిందంతా మీకు యాదికి ఉంటుందన్నమాట. ఇట్లా కదా. అతనికి ఏలు దిగింది. ఏలు దిగితే మంత్రి అన్నాడు మన మంచి కోసమే జరిగింది అన్నాడు. ఆ రాజు కోపం వచ్చింది. నాకు తెగి నేను బాధపడుతుంటే మంచి కోసమే జరిగింది అంటావు, ఏం మంచి జరిగింది అని తీసి జైలు వేసిండు. అతను జైలు వేసినాక కొద్ది రోజులకు మరుసటి నాడు అతడు వేటకని అడవిలోకి పోతే అతన్ని కొయ్యోళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని అతన్ని వాళ్ళ దేవత ఉంటుంది కదా, ఆ దేవతకు బలి ఇవ్వాలి, నరబలి ఇవ్వాలి. వాళ్ళదొక ప్రథ ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడక్కడ. మనకు అంటే మన పరిసరాల్లో లేరు, చాలా లోపల ఉన్నారు వాళ్ళు. అది ఆఫ్రికా అడవులలో అక్కడ అట్లాంటి వారు ఉంటారు. అయితే మరి వాళ్ళ దేవతకు నరుణ్ణి బలి ఇవ్వాలి అని అంటే వాళ్ళకు ఈయన దొరికిండు. ఈ రాజును పట్టుకపోయారు కదా. తీసుకెళ్ళి అతన్ని బలి ఇవ్వడానికి బలిపీఠం మీద తల పెట్టి
ఇక నరకడానికి సిద్ధమైతే అప్పుడు వాళ్ళ పూజారి ఉంటాడు ఒకడు, వాళ్ళ పూజారి పరీక్ష చేయాలి అవన్నీ. అంటే వాడు అంగభంగం లేనివాడు ఉండాలి, ఏ అవయవం కూడా అపాంగం ఉండొద్దు, అంగవైకల్యం ఉండొద్దు. అప్పుడు ఆమె అంతా చెక్ చేసింది, ఆ పూజారి, ఆ మగోడో పాడదో పూజారి ఉంటాడు, చెక్ చేసింది శరీరం అంతా. చెక్ చేసే వరకు ఏలు తెగింది ఉన్నది. పనికిరాదు, ఇతడు బలిచ్చుటకు ఇతడు పనికిరాడు, వదిలిపెట్టేవారు అన్నాడు. బతుకు జీవుడా అతడు మళ్ళీ అంతఃపురంలో వచ్చే దగ్గర వచ్చి ఉరుకురికి నాడు బతికితేననుకున్నాడు, లేకపోతే పుణ్యానికి చచ్చిపోతుండే. చూడు అనుకున్నాడు, మంత్రి గారు చెప్పింది సత్యం ఉన్నది, ఏది జరిగినా మన మంచి కోసమే అన్నాడు. ఇప్పుడు మంచి జరిగిందా లేదా, ఏలు దిగింది మంచి జరిగిందా లేదా, లేకపోతే ప్రాణం పోతుండే. అప్పుడు మళ్ళీ అంతఃపురానికి వచ్చి ఆ చెరసాలలో పెట్టినటువంటి మంత్రిని విడిపించి అలా తీసుకొచ్చి, మంత్రి నన్ను క్షమించు, నేను కోపానికి వచ్చి నేను బందీ చేశాను, జైల్లో పెట్టాను, నన్ను క్షమించు, పొరపాటు అయింది, నువ్వు చెప్పిందే సత్యం అన్నాడు. అయితే మరొకటి అడిగినాడు ఆ రాజు. ఆనాడు నేను చెప్పలే, ఇది ఇయ్యాల చెప్తా. రాజు, ఏది జరిగినా మంచి జరుగుతుంది అని నువ్వు అన్నావు కదా, మరి ఇప్పుడు నేను చెరసాలలో పెట్టాను, మరి నీకేం మంచి జరిగింది అన్నాడు కదా. నేను జైల్లో పెట్టాను కదా, ఏది జరిగినా మంచి జరుగుతున్నావు, మరి నేను జైల్లో పెట్టాను, నీకేం మంచి జరిగింది చెప్పు అంటే, నాకు కూడా మేలు జరిగింది అన్నాడు. ఏమిటి అని అంటే, నువ్వు నన్ను జైల్లో పెట్టకపోతే నన్ను నీ వెంట తీసుకెళ్ళేవాడివి కదా, నన్ను జైల్లో పెట్టకపోతే నన్ను నీ వెంట తీసుకెళ్ళేవాడివి, నిన్ను విడిచిపెట్టి నన్ను కదా, నిన్నైతే ఎట్లాగ వదిలిపెట్టారు, ఎందుకంటే అంగభంగం ఉన్నదని. కానీ నేను మంచిగా ఉన్నా కదా, మరి నిన్ను విడిచిపెట్టి నన్ను నరుకుతుండ్రి వాళ్ళు, అది మరి మంచిగా అయిందా లేదా నాకు కూడా. అందుకని ఏది జరిగినా మంచిదే జరుగుతుంది అన్నాడు కదా. అట్లా మహాత్ములు ఏ ప్రకారంగా చెప్పినా కానీ మన మేలు కోసమే చెప్తూ ఉంటారనమాట. ఎందుకనంటే ఒకే ప్రక్రియ ద్వారా పదే పదే చెప్తే మనకు కొంచెం విసుగు వస్తుంది. అందుకని మళ్ళీ మార్చి మార్చి చెప్తూ ఉన్నారు, అంతే. విషయం అదే, నువ్వే బ్రహ్మం అని చెప్పేదే ఉంటుంది, ఇంకేం ఉండదు. కానీ మార్చి మార్చి ప్రకారాంతరం చేత చెప్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి, అంటే ఈ జ్ఞానాన్ని పొంది నా సాయుధ్యాన్ని పొందిన వారు జగత్తు సృష్టి కాలమందు వారికి జన్మ ఉండదు, ప్రళయకాలమందు వారికి నాశనం కూడా ఉండదు అని చెప్పినాడు. ఇదం యథోక్తం జ్ఞానం జ్ఞాన సాధనం ఉపాశ్రిత్య, అంటే అనుష్ఠాయ మమ పరమేశ్వరస్య సాధర్మం మద్ రూపతాం అత్యంత అభేదేన ఆగతాః ప్రాప్తాః సంతః అన్నాడు. ఈ నేను చెప్పబోయేటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి, అంటే ఆ జ్ఞానాన్ని పొంది ఆ మునులైనటువంటి వారు పరమేశ్వరుడనైనటువంటి నా స్వరూపులే అయిపోయినారు వాళ్ళు. అంటే నాకంటే వాళ్ళు వేరు కాదు, వాళ్ళకంటే నేను వేరు కాదు. నేను ఏ విధంగా సచ్చిదానంద స్వరూపుని ఉన్నానో వారు కూడా సచ్చిదానంద స్వరూపులే. కానీ ఇంత దగ్గర నేను సచ్చిదానంద రూపుణ్ణి అనేటువంటి జ్ఞానం లేకుండే, ఇప్పుడు ఆ జ్ఞానం కలిగింది, వారు కూడా నా స్వరూపులు అయిపోయినారు, సచ్చిదానంద రూపులు అయిపోయినారు. ఈ విధంగా నాతో అభిన్నులయ్యి వారు సృష్టి ఆరంభంలో, అంటే హిరణ్య గర్భాదిషు ఉత్పద్యమానేషు అపి నా ఉపజాయంతే. సృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే మొట్టమొదలు హిరణ్య గర్భుణ్ణి ఉత్పన్నం చేసినాడు ఈశ్వరుడు. సవై శరీరీ ప్రథమః అని మనకు పురాణం చెప్తుంది. హిరణ్య గర్భుడు మొట్టమొదటి జీవి అన్నమాట. అతడు మొదలుకొని ఇక సకల సృష్టి అంతా ఏదైతే ఉత్పన్నమైందో ఆ సృష్టి ఆరంభంలో జగత్తంతా ఉత్పన్నమైంది, జీవకోట్లందరూ కూడా ఉత్పన్నమవుతారు. కానీ ఈ జ్ఞాని మాత్రం మళ్ళీ ఉత్పత్తి కాడు, మళ్ళీ జన్మించడు, అంటే అతడు ముక్తుడే అయిపోతాడు. మళ్ళీ ప్రళయంలో నాశనం కాడు. ఇక ఉత్పన్నమే కాకపోతే నాశనం ఎలా ఉంటుంది? అందువల్ల ఉత్పత్తి లయాలు అతనికి ఉండవు, అంటే ముక్తుడే అయిపోతాడు అని ఈ విధంగా జ్ఞానాన్ని, ఆ జ్ఞానిని, మరి జ్ఞానం చేత పొందబడేటువంటి మోక్షాన్ని స్తుతి చేసినాడు ఈ 2 శ్లోకాలతో. ఆ తర్వాత ఇప్పుడు 3వ శ్లోకం. తదేవం ప్రశంసయ శ్రోతారం అభిముఖీకృత్య పరమేశ్వర అధీనయో ప్రకృతి పురుషయో సర్వభూతోత్పత్తిం ప్రతి హేతుత్వం నతో సాంఖ్య సిద్ధాంతవత్ స్వతంత్రయో ఇది ఇమం వివక్షితం అర్థం ఆహ ద్వాభ్యాం. మళ్ళీ 2 శ్లోకాలలో ఏం చెప్పబోతున్నాడు అని అంటే, సాంఖ్యులు, సాంఖ్యశాస్త్రకర్తలు, సాంఖ్యశాస్త్ర అనుయాయులు వారు ఏం చెప్తారంటే ప్రధానమే
స్వతంత్రంగా జగత్తును నిర్మాణం చేస్తుంది అని అంటారు వాళ్ళు. అయితే వాళ్ళను ఖండన చేస్తూ, ఎందుకంటే వేదాంతంలో ప్రకృతి స్వతంత్రం కాదు, అది పురుషతంత్రం ఉంటుంది, పురుషుని అధీనంలో ఉంటుంది, అంటే చైతన్య అధీనంలో ఉంటుంది, స్వతంత్రంగా ఉండదు. మరి స్వతంత్రంగా జగత్తును రచన చెయ్యదు. పురుషుడు కూడా అసంగుడైతే ఉన్నాడు, కానీ అతడు ఏమీ చెయ్యడు అంటారు వాళ్ళు. పురుషుడు ఏమీ చెయ్యడు అంటారు. కానీ వేదాంత సిద్ధాంతంలో ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే జగత్ యొక్క సృష్టి ఉంది, జగత్ యొక్క రచన ఏర్పడింది అని చెప్తారు. అందుకని సాంఖ్యులను ఖండన చేస్తూ ప్రకృతి స్వతంత్రంగా లేదు, అది స్వతంత్రంగా జగత్తును రచన చేయలేదు, ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే సర్వభూత ఉత్పత్తి అయ్యింది అని సాంఖ్య మతాన్ని నిరసన చేస్తూ 2 శ్లోకాల ద్వారా చెప్తూ ఉన్నాడు. 3వ శ్లోకం చదవండి. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. హే భారత అంటే ఓ అర్జున, మహద్ బ్రహ్మ అంటే మూల ప్రకృతి అంటాడు. మమ యోనిహి అంటే నా యొక్క గర్భాధాన స్థానము అంటాడు. ప్రకృతి ఏదైతే ఉందో నా యొక్క గర్భాధాన స్థానము అంటే గర్భ ప్రదానం చేయుటకు స్థానము ప్రకృతి అంటారు. ఏ విధంగా వ్యవసాయదారుడు పంటను ఉత్పన్నం చేయాలంటే పంట ఉత్పత్తి స్థానము ఎవరు? భూమి, అంతే కదా. భూమిలోనే బీజం నాటితే ఆ పంట ఉత్పన్నమవుతుంది. ఆ పంటకు ఉత్పత్తి స్థానము భూమి. అట్లా వ్యవసాయదారుడు విత్తనము విత్తాలి అంటే, విత్తనము నాటాలి అని అంటే స్థానం ఏది? భూమి. అట్లా ఈ పరమాత్మ కూడా జగత్తును రచన చేయాలంటే, జగత్తును ఉత్పన్నం చేయాలంటే ఉత్పత్తి స్థానము ఎవరు అంటే ప్రకృతి. ప్రకృతిని తీసుకుంటేనే కానీ పురుషుడు జగత్తు రచన చేయగలడు. స్వతంత్రంగా పురుషుడు రచన చేయలేడు, స్వతంత్రంగా ప్రకృతి కూడా జగత్తును రచన చేయలేదు. ఇద్దరి యొక్క మేళనమైతేనే, ఇద్దరి సంయోగం చేతనే ఈ జగత్తు ఉత్పన్నం అవుతుంది. ఏ విధంగా పురుషుడు స్త్రీ యందు బీజాన్ని నాటుతాడో అదే విధంగా ఈ సకల భూతకోట్లన్నీ ఉత్పన్నం కావడానికి ఉత్పత్తి స్థానం, గర్భాధాన స్థానం ఎవరు అంటే ప్రకృతి అని అన్నాడు. అహం నేను తస్మిన్ ఆ ప్రకృతి అనే స్థానం నందు గర్భం అంటే చైతన్యం అనేటువంటి బీజాన్ని దధామి ఉంచుతాను అన్నాడు. ఆ ప్రకృతి అనేటువంటి గర్భ ఆధాన స్థానం ఏదైతే ఉందో దాని యందు చైతన్యం అనేటువంటి బీజాన్ని నాటుతాను. తతః అందువల్ల సర్వభూతానాం సమస్త భూతముల యొక్క సంభవ భవతి. అందుకని సమస్త భూతముల యొక్క ఉత్పత్తి అవుతుంది. అంటే ఇక్కడ కేవలము ప్రకృతియే అంటే ప్రధానమే అనగా మాయయే జగత్తును ఉత్పన్నం చేయడం లేదు. నా యొక్క సహాయం చేతనే నేను ఆ గర్భాధాన స్థానమైనటువంటి మాయయందు చైతన్యమైనటువంటి బీజాన్ని వేస్తేనే ఈ సకల జగత్తులన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ బీజాలు వేయడం ఏమిటి, ఉత్పన్నం కావడం ఏమిటి అంటే, ఎందుకంటే చైతన్యానికి ఒక ఆకారం అంటూ లేదు కదా ఒక మనిషిలాగా. మరి అది గర్భాధానం చేయడం ఏమిటి, బీజం వేయడం ఏమిటి అని అంటే ఇక్కడ అట్లే కాదు. ఏ విధంగా అంటే అద్దం ఎదురుగా మనం నిలబడితే మన బింబాన్ని అది ప్రతిబింబించుకుంటుంది, దానిలో ప్రతిబింబించుకొని మన స్వరూపాన్ని చూపెడుతుంది, అందులో మన ముఖాన్ని చూపెడుతుంది ఎవరు? అద్దం. ఇప్పుడు అద్దం ఏమైంది? ఈ ముఖం అనే దాని గర్భంలో దాచుకుంది, దాని గర్భంలో ఉంచుకుంది అన్నమాట. అద్దం ఉంచుకొని చూపెడుతుంది. అట్లా ప్రకృతి కూడా చైతన్యాన్ని ప్రతిబింబించుకొని ఆ చైతన్యం యొక్క సహాయం చేత ఇక జీవుడని, ఈశ్వరుడని, జగత్ అని అనేక రకాలుగా అది చేసి చూపెడుతుంది అన్నమాట. వాస్తవంగా ఉన్నది ఒకటే చైతన్యం. ఆ చైతన్యం నందు ఈ కల్పితమైనటువంటి మాయను కల్పన చేయడం జరిగింది. ఆ కల్పిత మాయ ఇక సృష్టిని అంతా రచన చేసి నిరుపమ నిత్య నిరంశకేప్యఖండే మయి చితి సర్వ వికల్పనాది శూన్యే ఘటయతి జగదీశ జీవ భేదం త్వఘటిత ఘటనా పటీయసి మాయా. చూడు, ఈ మాయ అనేది కల్పితమే అయినా కానీ
ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడినటువంటి ఒకే ఒక అద్వితీయపరమైన స్వరూపం ఉన్నది, అఖండ స్వరూపం ఉంటే ఈ అఖండమైనటువంటి స్వరూపాన్ని ఖండఖండాలుగా చేసి ఇగో ఇది జీవుడని, ఇతడు ఈశ్వరుడని, ఇది జగత్ అని నానా రకాలుగా భేదం చేసి సృష్టించి చూపెడుతుంది ఈ మాయ. చూడు, కొన్ని అద్దాలు ఉంటాయి, ఒకే అద్దంలో అనేక మంది కనపడతారు. కటక రూపమైనటువంటి అద్దాలు ఉంటాయి, అద్దం ఒకటే కానీ ఒకే అద్దంలో మనం ఎదురు నిలబడితే మనం అనేక మంది కనపడతాం. చూడు, ఆ అద్దము ఒక్కరినే ఎన్ని రూపాలుగా చూపెట్టింది, అనేక రూపాలుగా చూపెట్టింది. అట్లా ఒకే ఒక చైతన్యాన్ని జీవుడని, ఈశ్వరుడని, జగత్ అని అనేక భేదాలుగా చేసి చూపెట్టింది ఎవరు అంటే ఈ మాయ. ఆ మాయనే లేకపోతే ఈ సంసారమే లేదుగా. అందుకని ఆ మాయను మాయం చేయాలి. మనం ఏం చేయాలి? ఆ మాయను మాయం చేయాలి. అంటే ఎట్లా మాయం చేస్తారు? ఆ మాయ అనేది మీకు కనపడుతుందా? మీకు చేతికి దొరుకుతుందా? చేతికి దొరుకుతానా భలే కొడుతుంటుంది దాన్ని కదా, ఇంత పని చేస్తావా మాకు అని బాగా కొడుతుంటుంది. కానీ చేతికి దొరికేది కాదు, కంటికి కనపడేది కాదు. కానీ లేదా అంటే ఉన్నది. మరి మాయ లేదంటావా? అజ్ఞానం లేదంటావా? మరి అజ్ఞానం లేకపోతే నేను అజ్ఞానాన్ని ఎట్లా అంటాను? నువ్వు ఉంది కానీ కనపడదు, దొరకదు. దానికి ఒకటే ఒక ఉపాయం, జ్ఞానం ఒక్కటే కావాలి. జ్ఞానం కలిగితే మాయమైపోతుంది. ఎట్లా మాయమైపోతుంది అంటే ఈ మాయ అనేది వాస్తవంగా లేదు, ఇది కల్పితం ఉన్నది. లేనిది లేదని తెలుసుకొనుటే మాయమగుట, ఇంకేం లేదు. లేనిదాన్ని లేదని తెలుసుకొనుటనే మాయమగుట. మాయ. తాడు మీద పాము ఉందా? నువ్వు చూడక ముందుకు ఉందా పామాడా? చూస్తూ ఉన్నప్పుడు పాము అనేటప్పుడు ఉందా? పోనీ టార్చ్ లైట్ పట్టుకొని దగ్గర దాకా పోయి చూస్తే ఆడ పాము లేదు, మరి తాడే ఉంది అని తాడు జ్ఞానం అయింది. ఇప్పుడు ఉన్నదా? లేదు, ఎప్పుడూ లేదు. అది లేకున్నా కానీ ఆ మసక చీకట్లో మనకు పాము ఉన్నట్టు వలె కనపడేది. అయితే తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది లేదు అని తెలుసు. ఇప్పుడు తెలిసిన తర్వాత పాము ఏమైపోయింది? మాయమైపోయింది. అట్లా ఈ మాయను కూడా లేదని తెలుసుకున్నట్టనే మాయమగుట, ఇంకేమీ లేదు. అందుకని దానికి జ్ఞానం ఒక్కటే ఏకైక సాధనము. అటువంటి జ్ఞానం గురించే మనకు చక్కగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. 3 శ్లోకాలు తెలుసుకున్నాము. ఇంకా దాని మీద కొద్దిగా విశేషంగా తెలుసుకోవాల్సింది కూడా ఉంటుంది. తర్వాతి విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.